తెలంగాణలో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో జోరుగా క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్కు చెందిన 42 మంది అభ్యర్థులు, ఖానాపూర్కు చెందిన 12 మంది అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. మొత్తం 3 బస్సులో 49 మందిని అయోధ్యకు తరలించారు. క్యాంపుకు వెళ్లిన అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజునే తిరిగి రానున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ పట్టు సాయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. చక్రి అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ సీటు కాపాడుకోవడం ప్రధాన పార్టీలకు పరీక్షలకు అవుతుంది. అందుకోసమే క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 49 మంది వార్డులకు 49 మంది బీజేపీ అభ్యర్థులను నిన్ననే వాళ్ళు క్యాంపు రాజకీయాలు చేసి వాళ్ళ పంపించడం జరిగింది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీల్లో ఉన్న పోటీ చేసే అభ్యర్థులను నేటి మధ్య 2 బస్సులలో అయోధ్యకు పంపినట్టు మనకు తెలుస్తుంది. అదే తరహాలో నిన్న కాంగ్రెస్ నాయకులను కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ క్యాంపు రాజకీయాలు గెలుపోవటంలో వెనుకెళ్ళి మాట కాకపోతే ఫస్ట్ మనకు సీటు ముఖ్యం, మన అభ్యర్థులు జారిపోవద్దు, గెలిచినాక తర్వాత వాళ్ళను ప్రలోభ పెడతారని చెప్పేసి ఉద్దేశం కొద్ది ముందే అంచనా కొద్ది వేసుకొని వీళ్ళందరినీ క్యాంపు రాజకీయాలు వాళ్ళు 16వ తారీఖున ఉదయం 10:30 వరకు చైర్మన్ ఎన్నికల ముఖ్యం, వైస్ చైర్మన్ ఎన్నికలకు అప్పుడే వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు వీళ్ళు క్యాంపులో ఉంటారు. ఆ క్యాంపులో విహారయాత్రలు చేస్తుంది. కనుక అదే టైంకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అభ్యర్థులు గెలిచిన తర్వాత వేరే పార్టీని ప్రలోభ పెడతారని చెప్పేసి, అధికార పార్టీని ప్రలోభ పెడతారని చెప్పేసి బీజేపీ పార్టీలు ముందు జాగ్రత్త తీసుకున్నారు. అయితే బీజేపీ పార్టీ నుంచి కాపాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రలోభ పెట్టని చెప్పేసి వాళ్ళు పంపించడం అంటే మనకు జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఏ పోటీదారులు కూడా ఇక్కడ మనకు అభ్యర్థులు మనకి కనిపిస్తున్నారు. కేవలం వాళ్ళ ఏజెంట్లు మాత్రమే మనకి కౌంటింగ్ కేంద్రంలో కనిపిస్తున్నారు. అభ్యర్థులు క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఫస్ట్ మనకు తెలిసినట్టు మనకైతే తెలుసు. అంటే ఈ ప్రతిష్టాత్మక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యన కాబట్టి ఇక్కడ క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. అయితే శ్రీనివాస్, క్యాంపుకు వెళ్లిన అభ్యర్థులు మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? వారి నుంచి ఏమన్నా సమాచారం అందుతుందా? వాళ్ళు 16వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇక్కడ డైరెక్ట్ ఆ వ్యక్తులు బస్సులో డైరెక్ట్ మున్సిపల్ కార్యాలయం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికుంటుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమి గెలిచిండ్రు, ఇన్స్ట్రక్షన్ తర్వాత వాళ్ళు మనకు వచ్చే అవకాశాలు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. మన బీజేపీ పార్టీ ఫస్ట్ క్యాంపు గెలిచింది, కాకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇది ఉదయం పోయితే క్యాంపు రాజకీయం చేస్తున్నారు. ఉదయం 16 నాడు మాత్రమే ఎన్నికలు డైరెక్ట్ వచ్చే అవకాశాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో జోరుగా క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్కు చెందిన 42 మంది అభ్యర్థులు, ఖానాపూర్కు చెందిన 12 మంది అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. మొత్తం 3 బస్సులో 49 మందిని అయోధ్యకు తరలించారు. క్యాంపుకు వెళ్లిన అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజునే తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ పట్టు సాయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.